మనము ఒకటి గ్రహించాల. ఏందంటే మనము ఉంటున్న ఈ భూమమ్మ మనము మొక్కడం కాదు కానీ ఈ భూమమ్మని చేసిన దేవుణ్ణి మొక్కాల. ఈ భూమమ్మని చేసిన దేవుణ్ణి మొక్కాల. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మొక్కేది కాదు, సూర్యుడిని చేసిన దేవుణ్ణి మొక్కాల. సూర్యుడిని చేసిన దేవుడు ఉంటాడు కదా, ఆయనను మొక్కాల. ఇంకా గంగమ్మ ఉంది కదా, గంగమ్మ నీళ్ళు, గంగమ్మని మొక్కకూడదు, గంగమ్మని చేసిన దేవుణ్ణి మొక్కాల. అది మంచిది. ఈ సృష్టిలో చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లని కాదు మొక్కేది, అవి మనకి ఇవ్వచ్చు, మంచి ఆరోగ్యాలు ఇవ్వచ్చు, మంచిగా మనకు ఆహారం ఇవ్వచ్చు. దానిని ప్రేమిద్దాం, దానిని ఇష్టపడదాం. కానీ ఆ చెట్లను చేసిన దేవుణ్ణి మొక్కాల. చెట్లను మొక్కకూడదు. ఆ చెట్లు కూడా ఏం చేస్తాయి తెలిసిన? దేవుణ్ణే సూచిస్తాయి. భూమమ్మ కూడా అంతే, సూర్యుడు కూడా అంతే, దేవుణ్ణి స్తుతిస్తాయి. దేవుడు అంటే దానిలోకి ఎంతో ప్రేమ సూర్యునికి కూడా. ఎందుకు మనుషులు ఇట్లా పొరపాటు అవుతున్నారు? పొరపాటుగా దేవుణ్ణి తెలుసుకునలేకపోతున్నారు. ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్తే నేను వినాలనా అనేది వద్దు. నీకు నువ్వే తెలుసుకో, కనుక్కో. ఏది ఎట్లా మాట్లాడింది, వాడు చెప్తే నేను వినాలనా, వీడు చెప్తే నేను వినాలనా, వాళ్ళు చెప్తే నేను వినాలనా? అవసరం లేదు. నీకు కనుక్కో, నీకు నచ్చింది చేయి, నీ ఇష్టం అది. అంతేగాని కోరుకోరు అనుకోవడం మంచిది కాదనమాట. కానీ సమస్తమును చేసిన దేవుణ్ణి మొక్కాల. మనం సమస్తమును మొక్కరాదు. పంచభూతములు అంటారు కదా, ఈ పంచభూతములను చేసిన దైవాన్ని మొక్కాల, దైవంని. మరి అలా ఉండండి, అదే మంచిది. మానవునికి మంచి జరగాలంటే అదే మంచిది. సృష్టిని చేసిన దేవుణ్ణి మొక్కాల, పంచభూతములను చేసిన దేవుణ్ణి మొక్కాల. ఆయననే పరలోకంలో ఉన్నాడు, ఆయననే పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయననే మొక్కాల, అదే మనకి మంచిది. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా, మానవుడు దేవుణ్ణే మొక్కాల. మొక్కేది అనేది చాలా విలువైనది. అది మొక్కడము అనేది దేవుణ్ణే మొక్కాల, ఎవరిని మొక్కకూడదు. గౌరవించండి, వాళ్ళకు క్షేమం చేయండి, వాళ్ళను ప్రేమించండి, కానీ మొక్కకూడదు. ఏ చెట్టుని కానీ, భూమమ్మని కానీ, ఏ మనిషిని కానీ మొక్కకూడదు. దేవుణ్ణే మొక్కాల, దేవుణ్ణే మొక్కాల. ఆయననే సర్వశక్తి గల దేవుడు మనిషిగా దిగి వచ్చినాడు. నరరూప అవతారం ఎత్తి ఈ లోకానికి దిగి వచ్చిన సర్వశక్తి గల దేవుడు మనందరి కోసం, నీ కోసం, నా కోసం ఆయన విలువైన రక్తంను మనకిచ్చినాడు. ఆ రక్తం ద్వారా తప్పనిస్తే మనిషి పాపము పోదు. ఆ రక్తం ద్వారానే మనిషి పాపము పోతుంది.
తెలుసుకోండి, అందరూ తెలుసుకోండి. మూర్ఖముగా ఆవేశపడరాదు. ఆవేశపడితే నీవు దేవునికి దూరం అవుతావు, కానీ దేవునికి నువ్వు దగ్గర కాలేవు. దుష్ట శక్తులకు దగ్గర అవుతావు, కానీ దేవునికి దగ్గర కాలేవు. కాబట్టి తెలుసుకో, నీ అంతటికి నువ్వే ఆలోచించు. ఎవరో చెప్పాలి, పరీక్షించు. ఏది ఎట్లా మాట్లాడుతుంది, ఏమన్నాడు ఈయన, యేసు ప్రభు ఏం చెప్పినాడని తెలుసుకోండి. తెలుసుకొని మొక్కండి, అంతే. దేవుణ్ణే మొక్కాల, ఎవ్వరిని మొక్కకూడదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణే మొక్కాల. ఆయననే ఒక్కడే దేవుడు. కాబట్టి ఈ సృష్టి కూడా ఆయనదే. తెలుసుకోవాలని చిన్న వీడియో ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకేమి కోపాలొద్దు, తాపాలొద్దు, ఏమొద్దు. అది దేవుడే చూసుకుంటాడు ఏదేమైనా. కాకుంటే మనము తెలుసుకోవాలి, అంతే. అందరినీ ప్రేమిద్దాం, అందరితోని మంచిగా ఉందాం. అంతేగాని వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఇవన్నీ వద్దు. మంచిగా మనిషి అందరము ప్రేమించుకుందాం. ప్రేమించలేకపోతే దూరంగా ఉందాం. అంతేగాని ఒకరికి కీడు కానీ హాని కానీ చేసి పాపమును సంపాదించుకోకూడదు. అది పిల్ల తరతరాలకు కర్మ అనేది వేటాడుతుంది. కాబట్టి జాగ్రత్త ఉండండి అని చిన్న వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.